ఈరోజు మనం ప్రోటీన్ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం క్యారెట్లని సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. పాలకూరను కూడా కోసి పెట్టుకోవాలి. క్యారెట్ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా పేస్ట్ అయ్యాక అందులోనే పాలకూర తరుగు వేసుకోవాలి. ఇక్కడ రొట్టె కోసం నేను రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర క్యారెట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. గట్టిగా చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఆ పిండిని ఒక కాటన్ క్లాత్ పై పెట్టి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకోవాలి. పల్చగా చేత్తో ఇలా వెడల్పుగా చేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి కొంచెం అనుకైతే నేను పైన గోధుమ పిండి చల్లుకున్నాను. మీకు కూడా అనుకైతే గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు, రాగి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న రొట్టెను పొయ్యి మీద పెనం పెట్టి వేడిగా కాంచి పెనం మీద ఈ రొట్టెను వేసేయాలి. ఇలా పొయ్యి మీద వేసుకున్న తర్వాత మీకు ఆయిల్ అవసరం అనుకుంటే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆయిల్ ఫ్రీ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆయిల్ వేయడం లేదు. మీకు అవసరమైతే వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు కాగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాగేంత వరకు కాల్చుకోవాలి. రెండో వైపు కూడా ఇలా కాల్చుకోవాలి. అంతే, రుచికరమైన ప్రోటీన్ రొట్టె రెడీ. రొట్టెలకి ఉల్లిపాయ చట్నీ, ఎర్రగడ్డ చట్నీ దంచుకుంటున్నాను. దానికోసం ఎర్రగడ్డల్ని రోట్లో వేసి పచ్చగా దంచుకోవాలి. ముందు ఉట్టి ఎర్రగడ్డలు దంచుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత అందులోనే ఉప్పు, కారం పొడి వేసుకొని ఈ రెండు బాగా కలిసే వరకు దంచుకోవాలి. ఎర్రగడ్డ చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులోనే కరివేపాకు, పోపులు వేసుకొని వేయించుకోవాలి కొద్దిసేపు. తర్వాత వేగిన తర్వాత దంచి పెట్టుకున్న చట్నీ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. రాగి రొట్టె ఉల్లిపాయ పచ్చడి రెడీ.